మార్చి 1-2 తేదీల్లో విజయవాడలో రీజనల్ గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ సదర్న్ ఇండియా ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు ఆ సంస్థ ప్రతినిధులు. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ప్రజల్లో సేవాభావాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో తమ సంస్థ అడుగులు వేస్తోందని వివరించారు. సేవ చేయాలనే ఉద్దేశంతో అడుగులు వేసే వారికి తమ సంస్థ ఆహ్వానం పలుకుతుందని సదర్న్ జోనల్ వైస్ చైర్మన్ మనోహరన్ తెలిపారు. గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ ఇండియా కాన్ఫరెన్స్లు సంవత్సరానికి ఒక్కసారి భారతదేశం పర్యంతం ఒక్కొక్కటి ఢిల్లీలో, కలకటాలో, బెంగళూరులో, మెడ్రాస్లో ఎలా జరుగుతాయో దక్షిణ భారతదేశంలో రీజనల్ గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ సదర్న్ ఇండియా పేరిట సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయి. మొదటి దాన్ని యాన్యువల్ ఇన్వెస్టిట్యూర్ మీట్ అంటాం, రెండో దాన్ని హాఫ్ ఇయర్లీ మీట్ అంటాం. 6 నెలలకు ఒకసారి దక్షిణ భారతదేశంలో ప్రధాన నగరాల్లో చేస్తూ ఉంటారు. అండ్ నేను సగర్వంగా చెప్తున్నాను, ఇట్ ఈస్ ద మ్యాగ్నానిమిటీ ఆఫ్ అవర్ రైట్ వర్షల్ మనోహరన్ సార్. మెడ్రాస్, బెంగళూరు, త్రివేంద్రం లాంటి కాస్మోపాలిటన్ సిటీస్ని కాదని విజయవాడ లాంటి పట్టణాన్ని ఎంకరేజ్ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఫ్రీ మ్యాసనరీ ఇంకా డెవలప్ చేయడానికి. దానికి మేము ఎంతైనా కృతజ్ఞులై ఉంటాం.